Good morning to all of you. Can you hear me? The voice in Budunda, please confirm. The voice in Budunda, please confirm. Okay, sir. Okay. Guys, so ఈ రోజు మనం నిన్నట్లాగే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నిన్న FI to MM, FI to SD పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేశాను. ఓకే, సో FI to SD పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటి? ఒక్క నిమిషం అండి. సో FI to SD పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సిందండి SAP FI to SD ఇంటిగ్రేషన్. సో FI to SD పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఓకే, SAP FI to పాయింట్ ఆఫ్ వ్యూలో FI to SD పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటంటే, సో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర ఏంటంటే, సో బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర మనకి FI డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర FI డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. కస్టమర్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సో ఈ సేల్స్ అనేది మనకి ట్రాన్సాక్షన్ కి ఇవ్వాలి. సో ఈ అకౌంట్ కీస్ గురించి అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఆర్ ద అకౌంట్ కీస్ వీ హ్యావ్? ERL, ERF, ERS, ERB. ఓకే, సో FI to SD integration will be happened at billing document. Billing document entry is customer account to sales account. Sales GL we need to assign in the VKOA. In VKOA we need to assign the sales GL for the respective account key in Japan. Okay, so based upon the business transaction, so sometimes we need to assign ERF, ERS, ERB in VKOA. So system will pick automatically these GL accounts at the time of billing document. If billing document is not generated, these are the reasons. So conditions are not maintained, and in VKOA settings, okay, for respective GLs, wrong GL has been assigned. Okay, or tax related issues, or billing related revenue account determination issues, revenue account determination configuration issues అని చెప్పాలి మీరు. ఓకే, అలాగే మీరు FI to MM, FI to SD పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, సో మీరు SD కాన్ఫిగరేషన్స్ ఏమైనా చేశారో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి తప్పిస్తే చెప్పకూడదు. ఓకే, అవన్నీ రియల్ టైంలో SD కన్సల్టెంట్స్ చేసుకుంటారు. అలాగే MM సంబంధించి మీరు, ఓకే, సో SAP FI సంబంధించి మీరు ఇవి కూడా చెప్పుకోవాలండి. ఓకే, సో FIకి సంబంధించి మీరు కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఉన్నాయో, ఓకే, అవి కూడా మీరు చెప్పొద్దు. MM సంబంధించి కాన్ఫిగరేషన్స్ చెప్పొద్దు, ఓన్లీ FI సంబంధించి మాత్రమే కాన్ఫిగరేషన్స్ అనేది చెప్పాలి మీరు. ఓకే, సో ఈ పాయింటర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ జనరేట్ అవ్వలేదు, రీజన్స్ ఏంటి అనేది ఇంటర్వ్యూ అడుగుతారు, కాబట్టి ఇది మీరు ప్రిపేర్ అవ్వాలి. సో FI to SD, అలాగే P2P పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం, సో మనకి ఇంక్వైరీ, కొటేషన్, ఓకే, బెస్ట్ వెండర్ సెలెక్షన్, కాంట్రాక్ట్, పర్చేజ్ రిక్వెజిషన్, పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ దగ్గర ఎంట్రీ, ఇన్వాయిస్ దగ్గర ఎంట్రీ, ఓకే, బిల్లింగ్ దగ్గర ఎంట్రీ, ఇవన్నీ చెప్పాలి. ఎంట్రీస్ అన్ని ఇంటర్వ్యూలో చెప్పాలి. పేమెంట్ ఎంట్రీస్. సో P2P ప్రాసెస్ మొత్తం ఇంటర్వ్యూ అడిగితే P2P ప్రాసెస్ మొత్తం చెప్పాలి. సో P2P ప్రాసెస్ ఇవి చెప్పేటప్పుడు మీ క్లయింట్ ఏంటి అనేది కూడా చెప్పాలి. ఓకేనా? సో P2P ప్రాసెస్ చెప్పేటప్పుడు సో మీ క్లయింట్ ఏంటి అనేది కూడా చెప్పాలి. మీ క్లయింట్,
ఫర్ ఎగ్జాంపుల్ జీఈ అనుకో. సో జీఈ ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, జీఈకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అందులో ఎన్ని కంపెనీ కోడ్స్ నువ్వు హ్యాండిల్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ 20 కంపెనీ కోడ్స్ ఉంటే 10 కంపెనీ కోడ్స్ నువ్వు హ్యాండిల్ చేసావు అని చెప్పాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ పాయింట్. సో బిల్డింగ్ డాక్యుమెంట్, ఎఫ్ఐ డాక్యుమెంట్ విల్ బి జనరేటెడ్ కస్టమర్ అకౌంట్ ఆర్ టు సేల్స్ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఓకేనా. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు P2P అన్నాం. P2Pలో జనరల్గా ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ మీ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని అడుగుతాం. రా మెటీరియల్, సెమీ ఫినిష్డ్, ఫినిష్డ్, ట్రేడింగ్ గూడ్స్, కన్జ్యూమబుల్స్, స్పేర్ పార్ట్స్, వేస్ట్, ఇవన్నీ మెటీరియల్ టైప్స్. సో ఇలా అడుగుతారు ఇంటర్వ్యూలో. అర్థమవుతుందా. సో నిజంగా పని చేసావా లేదా అన్నట్టు అడుగుతారు. అంతేగాని జనరల్గా అడగరు నువ్వు ఆ కంపెనీలో ఏం చేసావు, ఎన్ని కంపెనీకి కూడా హ్యాండిల్ చేసావు అని అడుగుతా. ఓకే. సో అలా అడుగుతారు క్వశ్చన్స్. కాబట్టి అది మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ మన దగ్గర ఉండాలి. ఓకే. సో ఓటీసీ ప్రాసెస్లో మీరు బిల్లింగ్ డాక్యుమెంట్ మీద కంప్లీట్ ఐడియా ఉండాలి, బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సో మనం ఈబిఎస్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఈబిఎస్లో మనకి ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్లో ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం నథింగ్ బట్ క్లియరింగ్ లాజిక్. హౌ యూ ఆర్ క్లియరింగ్ ది open items based upon the document number, based upon the reference number. Okay. So document number base మీద చేస్తున్నారా, reference number base చేస్తున్నారా, అసైన్మెంట్ బేస్ మీద చేస్తున్నావా, అసైన్మెంట్ కూడా దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అల్గారిథం అంటారు. అది ఇంటర్వ్యూలో అడుగుతారు. సో కొన్ని ఇంటర్వ్యూకి సంబంధించిన థియరిటికల్ సెషన్స్ మీకు కొన్ని చార్ట్లో పెడతాను, అవి చూసుకోండి. EBS. సో ఇవి నేను చార్ట్లో పెడతాను, ఇవి చూసుకోండి. ఇవి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్. ఇది చూడండి, వీడియో చూడండి. ఈబిఎస్ సంబంధించి మొత్తం కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో ఈబిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్స్ ఏంటండి. ఫస్ట్ వచ్చేసి సింబల్స్, అసైన్మెంట్స్, జిఎల్ అసైన్మెంట్, పోస్టింగ్ కీస్, పోస్టింగ్ రూల్స్, ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ టైప్, ఎంటీ పార్టీ చేసుకుంటారు. ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ విల్ బి గివెన్ బై ద బ్యాంక్, చార్జెస్, బ్యాంక్ చార్జెస్, చెక్ ఇన్స్, చెక్ అవుట్ గోయింగ్, ఇవన్నీ కూడా ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్స్ కదా. ఓకే. ఫారెన్ పేమెంట్స్, క్రెడిట్ మెమోస్, డెబిట్ మెమోస్, ఇవన్నీ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి, బ్యాంక్ కోడ్ ఇస్తాడు. సో ఆ ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటే ఏంటి అని కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. ఓకే. కాన్ఫిగరేషన్స్ ఏంటో చెప్పమని అడుగుతారు. ఓకే. రియల్ టైంలో జిఎల్ క్రియేషన్ ఎవరు చేస్తారు, మనం వి నీడ్ టు కనెక్ట్ టు రెస్పెక్టివ్ టీమ్, C2P అయితే P2P, ఓటీసీ అయితే ఓటీ, వాళ్ళ కాంటాక్ట్ అవుతాం మనం. ఓకేనా. సో ఇది ఫస్ట్ పాయింటర్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది. ఓకే. సో ఇది మనం తెలుసుకోవాల్సి ఉందండి. సో ఇది మనం తెలుసుకోవాల్సింది 1 minute. ఓకే. సో మీకు ఈబిఎస్ గురించి తెలుసుకోవాల్సింది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే క్వశ్చన్స్. అలాగే న్యూ అసెట్ అకౌంటింగ్. సో న్యూ అసెట్ అకౌంటింగ్లో సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్, జర్నల్ ఎంట్రీస్. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ ఉండాలి. సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో
సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 100% ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి, టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అసెట్ అక్విజిషన్ విత్ పిఓ ఈ టాపిక్, ఏయుసి అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. ఓకే, అలాగే మనకి కంప్లీట్ అసెట్ అకౌంటింగ్ చేంజెస్ వర్సెస్ ఈ డాక్యుమెంట్ ఇచ్చా మీకు S/4HANA ECC2 S/4HANA డాక్యుమెంట్ ఇచ్చా, చేంజెస్ డాక్యుమెంట్. ఆ చేంజెస్ డాక్యుమెంట్ చదవాలి. ఇచ్చానా లేదా? ECC2 S/4HANA ఇచ్చారు సార్. బట్ దాంట్లో అంత ఐ ఫీల్ అంత క్లియర్ గా లేదనిపించింది సార్. అంటే పాయింట్స్ లైక్ 1 or 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. లేదు, ఎందుకు లేదు? క్లియర్ కట్ అని చెప్తాను. దాంట్లో మీకు లింక్ కూడా పెడతాను, అవి చదవండి. ఓకే సార్. S/4HANA changes. సో నాకు ఇంగ్లీష్ వీడియోస్ కూడా మీకు డౌన్ చేసుకోమని చెప్పాను, సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. మీరు చేసుకున్నారా? ఇంగ్లీష్ ఛానల్ ఒకటి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను. ఇవన్నీ పెట్టినా కదండి, చెప్పిన ఇవన్నీ 2 months ago. ఇవన్నీ కూడా మీరు చూడండి. ఈ 2 యాక్టివిటీస్ ఏం చేయాలి, రియల్ బ్యాలెన్సెస్ ఎలా, అసెట్ బ్యాలెన్స్ ఫార్వర్డ్ చేయటం, చెప్తున్నారు సార్. అవే కదా. ఓకే, అంటే చేంజెస్ సార్ బిట్వీన్ S/4HANA టు CCC ECC డాక్యుమెంట్ లో ఉంటాయి చూడండి, అది నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. ఆర్ఎల్స్ డిప్రియేషన్ చేంజెస్ చెప్పిన. ఓకే, డిప్రియేషన్ చేంజెస్ ఉన్నాయి, యూనివర్సల్ జర్నల్. సో అలాగే ఈరెంట్ చేంజెస్ ఉన్నాయి, టెక్నికల్ క్లియర్ అకౌంట్ ఉంది, ఇవన్నీ చేంజెస్ కదా. సో టాపిక్స్ ఇది అప్లోడ్ చేయలేదు. ఇది నేను మీకు స్టార్ట్లో పంపిస్తాను, బ్రో వీడియో పంపిస్తాను, ఆ వీడియో చూడండి. ఇంగ్లీష్ వీడియో ఇవన్నీ మనం చెప్పుకున్నాయి ఉంటాయి. So, and it is hello guys. Background mode. Good evening to all of you. Can you hear me? Yes, sir. Okay, all right. See guys, today I will give you some suggestions regarding the interview process. Okay, so that is. So, మీరు ప్రిపేర్ అవ్వాల్సింది టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్. దిస్ ఈస్ ద బిగ్ చేంజ్. ఓకే, సో మీకు అసెట్ అకౌంటింగ్లో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది బిగ్ చేంజ్. సో మీ అసెట్ అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ మారిపోయింది. అసెట్ అక్విజిషన్ పోస్టింగ్ లాజిక్ ఏంటి? అసెట్ అకౌంట్ టు వెండర్. బట్ సో టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ ఎంట్రీస్ ఉంటాయి. సో ఆ ఎంట్రీస్ మీరు ఇంటర్లో చెప్పాలి, అదొక బిగ్ చేంజ్. నెక్స్ట్ డిప్రియేషన్ చేంజెస్. ఈసీసీలో మనకి ఏమున్నాయి డిప్రియేషన్ చేసేటప్పుడు? ఏమేమి ఉన్నాయి ఈసీసీలో? ఎవరు చెప్తారు? ప్లాన్డ్, అన్ప్లాన్డ్, రిపీట్, రీస్టార్ట్. S/4HANAలో లాగ్, టోటల్ లాగ్, డీటెయిల్ లాగ్, నో లాగ్. అకౌంటింగ్ ప్రిన్సిపల్ వైజ్ డిప్రియేషన్ క్యాలిక్యులేషన్. నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్తో డిప్రియేషన్ క్యాలిక్యులేషన్. అక్కడ ఒక కంపెనీ కోడ్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్. డిప్రియేషన్ ప్రోగ్రామ్ ఈసీసీలో RAPOC 2000, S/4HANAలో ప్రోగ్రామ్ మారింది.
ఓకే, ఇక్కడే మనకి 10 చేంజెస్ వచ్చేసినాయి. అలాగే అసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్, అసెట్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, ఈ రెండు యాక్టివిటీస్. ఓకే, బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఎఫ్ఐజిఎల్ జీవీటీఆర్, అసెట్ ఫిజికల్ ఇయర్ చేంజ్. సో దానికి సపరేట్ టీ కోడ్. ఓకే, ఇక్కడ డిప్రెషన్లోనే 7 చేంజెస్ ఉంటాయి. అలాగే అక్విజిషన్లో మనకి ఏది తీసుకున్న ట్రాన్సాక్షన్, లెడ్జర్, అకౌంటింగ్ ప్రిన్సిపల్, టెక్నికల్ క్లియర్ అకౌంట్, ఇవే మెయిన్ చేంజెస్. ఓకే, అలాగే కొన్ని టీ కోడ్స్ ఎత్తేసారని చెప్పాం. ఇయర్ అండ్ రికన్సిలేషన్ టీ కోడ్స్ FI to GL, ఆ టీ కోడ్స్ తీసేసినవి మనం చెప్పాలి. సో నేను ఈ డాక్యుమెంట్ ఇచ్చాను మీకు. దగ్గర ఇక్కడే 15 చేంజెస్ వచ్చేసినాయి. అలాగే జర్నల్ ఎంట్రీస్, అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్ అసెట్ వచ్చిందా మీకు? జర్నల్ ఎంట్రీస్ పంపించాను. అలాగే లెగసీ అసెట్ సంబంధించింది పంపించాను, చూసుకోండి. లెగసీ అసెట్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నా ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. ఇది నేను పంపించాను మీకు. ఇదిగో ఈ టీ కోడ్స్ అన్ని తీసేసారని చెప్పి లిస్ట్ చెప్తా కదా. సో ఈ టీ కోడ్స్ అన్ని S/4HANAలో లేవు, ECCలో ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని S/4HANAలో ఉండవు, ECCలో ఉంటాయి. లెగసీ అసెట్ గురించి అర్లియర్ ఏముంది? సో AS91 OAS టీ కోడ్, కానీ ఇప్పుడు ఏంటి AS91 ABLTT. ఓకే, సో మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇదేంటిది? టెక్నికల్ క్లియర్ అకౌంట్లో మనకి పోస్టింగ్ లా. ఓకే, సో ఇవి అవసరం లేదు, బ్యాప్టిస్ ఇవి మనకి కాదు, అది వాళ్ళకి బ్యాప్ పర్స్పెక్టివ్. అది ఇక్కడ ఉంటాయి చూడండి. ఈ టీ కోడ్స్ అన్ని టేబుల్స్ అన్ని తీసేసి అది ఏకీలో చేరుస్తుంది PKPF. కొత్త టీ కోడ్స్ S/4HANAలో ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ 3. సో పైనకి వచ్చేస్తే మీకు ఇది టీ కోడ్లో ఏమేమి తీసేశారు అట్లీస్ట్ అవి. సో వచ్చేటప్పటికి డెల్టా డిప్రెషన్ లేదు. ఓకే, స్మూతింగ్ క్యాచప్ లేదు. S/4HANAలో స్మూతింగ్ అండ్ క్యాచప్ లేదు, డెల్టా డిప్రెషన్ లేదు. డిప్రిసియేషన్ మస్ట్ బి అసైన్ టు లెడ్జర్ గ్రూప్. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ టీ కోడ్ కూడా తీసేశారు. సో ఇవన్నీ కూడా మనం చెప్పండి. స్మూతింగ్ క్యాచప్ మీద లేదు. సో లాజిక్ మారింది, టెక్నికల్ క్లియర్ అకౌంట్. సో అక్కడ ఆపరేషనల్వి వాల్యుయేషన్వి. సో ఇది లెగసీ అప్లోడ్ GL అకౌంట్ అనేది పార్ట్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్. సో GL క్రియేట్ చేసాం. సో లెగసీ అప్లోడ్ చేసేటప్పుడు ఈ అప్లోడ్ GL క్రియేట్ చేసాం. టెక్నికల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇవే చెప్పండి, ఇంకేమున్నాయి దీంట్లో? ఓకే, ఇక్కడికి 20-30 ఉంటాయి, అక్కడేమో చదువుకుంటే అవి చెప్పండి చాలు. ఓకే, సో న్యూ అసెట్ అకౌంటింగ్, టెక్నికల్ క్లియర్ అకౌంట్, అసెట్ అక్విజిషన్ విత్ BO, AUC, S/4HANA ECC చేంజెస్ ఒక 30+ మైండ్లో ఉండాలి. ఓకే, తర్వాత డెఫినేషన్స్. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి? అసెట్ క్లాస్ అంటే ఏంటి? ఓకే, స్క్రీన్ లేఅవుట్ అంటే ఏంటి? చార్ట్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? ఈ డెఫినేషన్స్ చదవాలి. అండ్ కాన్ఫిగరేషన్స్, టోటల్ ఆల్ కాన్ఫిగరేషన్స్, అసెట్ అకౌంటింగ్ ఆల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేయాలి. అలాగే జర్నల్ ఎంట్రీస్, అసెట్ డిటర్మిన్ చేసినప్పుడు ఉన్నాయా జర్నల్ ఎంట్రీస్ మీ దగ్గర? పంపించలేదు అనుకుంటాను సార్.
FISD పంపించినప్పుడు కొన్ని ఏదో కవర్ అయినట్టుకున్నాయి. జర్నల్ ఎంట్రీస్ మీరు అక్విజిషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి, రిటైర్మెంట్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ ఏంటి? ఓకే, సో ఇవే అడుగుతారు. జర్నల్ ఎంట్రీస్ చదవాలి అసెట్ సంబంధించి. సో మనకి ఏమున్నాయి మొత్తం ట్రాన్స్ఫర్స్, మనకి అసెట్ ట్రాన్స్ఫర్స్, జర్నల్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్స్. 1 minute. సో అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్ ఇవి చదవండి. ఓకే, అసెట్ అకౌంటింగ్ జర్నల్ ఎంట్రీస్ కన్ఫామ్గా చదవాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ డిప్రెషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ అంటే అడుగుతారు. సింపుల్ ఇవన్నీ. డిప్రెషన్ చేసినప్పుడు జర్నల్ ఎంట్రీ, అక్యుములేట్ డిప్రెషన్ అకౌంట్ అంటే అక్యుములేట్ డిప్రెషన్. ఓకే, ఇలా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. జర్నల్ ఎంట్రీస్ అంటే కన్ఫామ్గా సపోర్ట్ ప్రాజెక్ట్ జర్నల్ ఎంట్రీస్ కన్ఫామ్గా చదవాలి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే జర్నల్ ఎంట్రీస్, సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే జర్నల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ చదవకపోతే సపోర్ట్ ప్రాజెక్టులు ఏముండదు. ఓకే, ఎందుకంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది కాబట్టి యూజర్స్ రాంగ్ పోస్టింగ్ చేస్తారు కాబట్టి ఆ పోస్టింగ్స్ కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయాలంటే రివర్సల్ చేయాలి లేదా రీసెట్ చేయాలి. రీసెట్ చేయాలంటే FBR, రివర్స్ చేయాలంటే FB08. మాస్ రివర్సల్ ఉంది, రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఉంది, స్టాండర్డ్ రివర్సల్ ఉంది. ఓకే, సో మ్యాక్సిమం రివర్సల్ చేస్తాం, రాంగ్ పోస్టింగ్స్ ఉంటాయి SAPలో. సో టెక్నికల్ అకౌంట్ కన్ఫామ్గా చదవాలి. అసెట్ అక్విజిషన్, PO, AUC, అసెట్ అకౌంటింగ్ చేంజెస్, డెఫినేషన్స్, ఓకే, జర్నల్ ఎంట్రీస్ ఇవి మనం పక్కా చదవాల్సింది. అసెట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్, ఓకే, అసెట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఇది కూడా మీరు కన్ఫామ్గా చదవాలన్నమాట. ఓకే, ఓకే, అసెట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఓకే కన్ఫామ్గా చదవాలి. ఇవన్నీ కూడా కన్ఫామ్గా చదవాలి. అసెట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఏంటి, AUC ఏంటి, ఓకే, సో రిటైర్మెంట్ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా మీకు ఏమైతే మేము చెప్పుకున్నామో అలాగే స్మూతింగ్ అండ్ క్యాచప్, సో ఇది కూడా మనం చదవాలి. సో స్మూతింగ్ అండ్ క్యాచప్, సో స్మూతింగ్ అంటే ఏంటి, క్యాచప్ అంటే ఏంటి, ఇది కూడా చదవాలి. ఓకే, సో ఇది కూడా మీరు చదవాల్సి ఉంటుందండి. సో టెక్నికల్ అకౌంట్, అసెట్ అక్విజిషన్ విత్ PO, AUC, అసెట్ అకౌంటింగ్ చేంజెస్, డెఫినేషన్, ఆల్ కాన్ఫిగరేషన్, జర్నల్ ఎంట్రీస్, అసెట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్, స్మూతింగ్ అండ్ క్యాచప్. సో ఇవి కంపల్సరీగా మనం న్యూ అసెట్ అకౌంటింగ్లో కంపల్సరీగా చదవాల్సినవి ఈ ఏరియాస్ అన్నమాట. సో డిప్రిసియేషన్ సంబంధించి మనం పోస్టింగ్ లాజిక్ కన్ఫర్మ్ క్వశ్చన్, పోస్టింగ్ లాజిక్ మారింది. ఓకే, సో ఈ ఏరియాస్ రిటైర్మెంట్ ఎంట్రీస్ ఇవన్నీ చదవాలి. ఇది న్యూ అసెట్ అకౌంటింగ్ వచ్చేటప్పటికి మీరు అప్పచెప్పాలి, ఇంకా పాఠం అప్ చెప్పినట్టు అప్పచెప్పాలి. ఎందుకంటే సో న్యూ అసెట్ అకౌంటింగ్ S/4HANAలో బిగ్గెస్ట్ చేంజెస్ ఉన్నాయి మొత్తం. న్యూ అసెట్ అకౌంటింగ్లోనే S/4HANAలో బిగ్గెస్ట్ చేంజెస్ ఉన్నాయి, అర్థమవుతుందా? కాబట్టి న్యూ అసెట్ అకౌంటింగ్ అనేది మనకి S/4HANAలో ఎక్కువ చేంజెస్ ఉన్నది. S/4HANAలో న్యూ అసెట్ అకౌంటింగే కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి ఇంకా. ఓకే, సో ఇది న్యూ అసెట్ అకౌంటింగ్ EBS పాయింట్ ఆఫ్ వ్యూలో. EBS పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చాను కొన్ని. ఓకే, సో అలాగే సో నేను ఇప్పుడు క్లాస్లో మీకు చెప్పాను, ఏం చెప్పాను, ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ రీసెర్చ్ చేయండి. నెట్లో వెళ్ళి ఎక్స్టర్నల్ ట్రాన్సాక్షన్ కోడ్స్ అని కొట్టండి, రీసెర్చ్ చేయండి. మీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు ప్రాసెస్. ఏమైనా తెలియకపోతే వెంటనే నెట్లోకి వెళ్ళి ఆ థియరిటికల్గా 10 నిమిషాలు మ్యాటర్ రెడీ చేసుకోవడం. ఓకే, సో అది మీరు చేయాల్సిన పని. సో
మనకి టెక్నికల్ క్రియ అకౌంట్, అసెట్ అక్విజిషన్, ఏయుసి, డిప్రెషన్ పోస్టింగ్ లాజిక్, ఇది న్యూ అసెట్ అకౌంట్కి సంబంధించి ఇంటర్వ్యూ. సో నేను FI to MM ఇంటిగ్రేషన్ చెప్పాను, ఎలా ప్రిపేర్ అవ్వాలో. FI to SD ఇంటిగ్రేషన్ చెప్పాను, అలాగే అసెట్ అకౌంటింగ్ చెప్పాను. అసెట్ అకౌంటింగ్లో స్మూతింగ్ క్యాచ్అప్ మెథడ్ కంపల్సరీగా చూడాలి. ECCలో S/4HANAలో స్మూతింగ్ క్యాచ్అప్ మెథడ్ లేదు. డెల్టా డిప్రెషన్, సో డెల్టా డిప్రెషన్ అనేది సో ECCలో పార్ట్, కానీ S/4HANAలో లేదు. సో డెల్టా డిప్రెషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? చెప్పాలి. సో బుక్ డిప్రెషన్ ప్రకారం కాలిక్యులేట్ చేస్తే 100 వచ్చింది, ట్యాక్స్ డిప్రెషన్ ప్రకారం కాలిక్యులేట్ చేస్తే 120 వచ్చింది. డిఫరెన్స్ ఎంత? 20 విల్ గో టు ద డెల్టా డిప్రెషన్. డెల్టా డిప్రెషన్ ఏరియా ఒకటి మెయింటైన్ చేయాలి ECCలో, బట్ S/4HANAలో అవసరం లేదు. ఓకే, లీడింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి బుక్ డిప్రెషన్ లీడింగ్ లెడ్జర్, రిమైనింగ్ ఆల్ ఆర్ నాన్ లీడింగ్ లెడ్జర్ ఇన్ ECC. కానీ S/4HANAలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లీడింగ్ లెడ్జర్స్ మెయింటైన్ చేయొచ్చు. బట్ ECCలో ఏంటంటే ఒకటే లెడ్జర్, మెయిన్ లెడ్జర్ ఏంటిది? OL, లీడింగ్ లెడ్జర్. బట్ S/4HANAలో 2-3 అంతకంటే ఎక్కువ మెయింటైన్ కూడా చేయొచ్చు, లీడింగ్ లెడ్జర్స్ అనమాట. ఓకే, నాన్ లీడింగ్ లెడ్జర్ వచ్చేటప్పటికి మనకి సో కంట్రీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం నాన్ లీడింగ్ లెడ్జర్స్ యూజ్ చేస్తారు రిపోర్టింగ్ పర్పస్. సో ఇవి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. సో డిప్రెషన్ ఏరియా గురించి, డిప్రిసియేషన్ అంటే డిప్రెషన్ ఏరియా ఎక్కడ వస్తుంది? కాన్ఫిగరేషన్ చార్ట్ ఆఫ్ డిప్రెషన్లో వస్తుంది. చార్ట్ ఆఫ్ డిప్రెషన్లో మనం చూడాలి. ఓకే, సో ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ పని. సో లీడింగ్ లెడ్జర్ అనేది ఎప్పుడు ఒకటే ఉంటుంది. నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి ఎన్నైనా 100 కంపెనీ కోడ్స్ ఉన్నాయి కంపెనీలో. లీడింగ్ లెడ్జర్స్ అన్ని అంటే ఒకటే. లీడింగ్ లెడ్జర్ అనేది డిఫాల్ట్ లెడ్జర్, ఆల్ కంపెనీ కోడ్స్తో లింక్ అయి ఉంటుంది. సో నాన్ లీడింగ్ లెడ్జర్స్ అనేవి కంట్రీ రిక్వైర్మెంట్, US క్యాప్. సో కంట్రీ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయడానికి నాన్ లీడింగ్ లెడ్జర్ ఉపయోగిస్తారు. లీడింగ్ లెడ్జర్ అయినా నాన్ లీడింగ్ లెడ్జర్ అయినా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్తో లింక్ అయి ఉంటుంది. ఓకే, సో మనకి అకౌంటింగ్ ప్రిన్సిపల్, లెడ్జరు. ఓకే, సో ఈ కాంబినేషన్ సంబంధించి మీకు కాన్ఫిగరేషన్స్ ఉంటాయి SAPలో. ఎక్కడండి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి? కరెన్సీ టైప్స్ ఇవన్నీ చెప్పినా కదా, కరెన్సీ టైప్స్. సో కరెన్సీ టైప్స్ మనకి 10 కరెన్సీస్ ఉన్నాయి. 10 కరెన్సీస్లో ఏ కరెన్సీ దేనికి యూజ్ చేస్తాం? ఓకే, సో మీకు SPROలోకి వెళ్తే రెఫరెన్స్ IMG మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, అంటే మీకు ప్రిపేర్ అవుతున్నారు నేను ఏమైతే చెప్తున్నానో. బట్ ఇంకొక 40 రోజులు మీరు కూర్చుంటే డెప్త్గా వచ్చేస్తుంది. క్లాసెస్ అయిన తర్వాత ఒక 40 రోజులు పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చదువుకుంటా ఉంటే ఇంకా డెప్త్గా వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేవి మీరు చేయడానికి టైం ఉండట్లేదు, కాబట్టి మీకు ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. లెడ్జర్స్, ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మొత్తం లెడ్జర్స్ డెఫినేషన్ అంతా. డిఫైన్ లెడ్జర్ గ్రూప్. ఓకే, సో ఈ లెడ్జర్ లీడింగ్ నాన్ లీడింగ్ లెడ్జర్స్ అన్ని కూడా ఇక్కడ డిఫైన్ చేస్తారు. ఎక్స్టెన్షన్ లెడ్జర్స్, లీడింగ్ లెడ్జర్స్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ అని. ఓకే, డీయాక్టివేట్ చేయాలి లెడ్జర్ని. సో డీయాక్టివేట్ ఇక్కడ చేస్తాం, లెడ్జర్ డీయాక్టివేషన్ ఇక్కడ చేస్తారు. ఓకే, డిఫైన్ సెట్టింగ్ ఫర్ లెడ్జర్స్ అండ్ కరెన్సీ టైప్స్. సో లెడ్జర్స్ కరెన్సీ టైప్స్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉంది. సో లెడ్జర్స్ మనకి కాన్ఫిగరేషన్ మనకి ఇక్కడ ఉంది. FINC అండర్స్కోర్ లెడ్జర్. సో అలాగే ప్యారలల్ అకౌంటింగ్లో మీకు ఏంటంటే సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ చెక్. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పిన కరెన్సీ టైప్స్. ఎన్ని కరెన్సీ టైప్స్ ఉన్నాయి మనకి? గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి, డాక్యుమెంట్ కరెన్సీ అంటే ఏంటి, సో గ్లోబల్ సర్కిల్స్. సో ఇక్కడ మనకి మన కరెన్సీ వాల్యుయేషన్, కరెన్సీ టైప్స్, ఎక్స్చేంజ్ రేట్స్, ఇవి గ్రూప్ వాల్యుయేషన్ కోసం ఇక్కడ ఇస్తాం అనమాట. సో కరెన్సీ సెట్టింగ్స్, సో ఇవి. సో లెడ్జర్స్, ఈ కాంబినేషన్ మనం లెడ్జర్స్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ ఈ కాంబినేషన్ చెప్పాం. దీని మీద రీసెర్చ్ చేయండి కొంచెం. ఓకే, 1, 2, 3 ఇవి. అలాగే ప్యారలల్ అకౌంటింగ్లో మనకి ఏమున్నాయి? సెటప్ ప్యారలల్ వాల్యుయేషన్, యాక్టివేట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ డెఫినేషన్ ఇక్కడ ఉంది. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ఇక్కడ డిఫైన్ చేస్తాం. మన దగ్గర ఎన్ని అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంటే అన్ని అకౌంట్స్ ప్రిన్సిపల్స్ బ్యాక్ ఎండ్లో ఇక్కడ డిఫైన్ చేస్తాం.
ఓకే, అసైన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ టు లెడ్జర్ గ్రూప్స్ అన్నమాట. అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి లెడ్జర్కి లింక్ చేయటం ఇక్కడే ఉంది. సో ఇక్కడ చేసి ఎఫ్ఐఎన్సీలో లింక్ అయిపోద్ది ఆటోమేటిక్గా. సో ఈ రెండు ఈ కాన్ఫిగరేషన్స్ లెడ్జర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఇది లెడ్జర్స్ అండ్ కరెన్సీస్ సెటప్ ఇంటర్వ్యూలో కన్ఫామ్గా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్ని లెడ్జర్స్ 10 మనకి లీడింగ్ నాన్ లీడింగ్ ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ డాక్యుమెంట్ కూడా ఇచ్చాం. సో ఈ లెడ్జర్స్ మొత్తం లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటే ఎక్స్టెన్షన్ లెడ్జర్స్ అంటే ఎన్ని కరెన్సీస్ ఉన్నాయి, 10 కరెన్సీస్లో మనకి ప్రాఫిట్ సెంటర్కి ఎన్ని కరెన్సీస్ ఇచ్చారు. ఓకే, అలాగే మనకి కంట్రోలింగ్ ఏరియా కరెన్సీస్ ఏమున్నాయి. ఓకే, సో మొత్తం కంట్రోలింగ్ అసెట్ అకౌంట్కి 3 కరెన్సీస్ ఇచ్చారు. ఓకే, సో మనకి కంపెనీ కోడ్ కరెన్సీ గ్రూప్ కరెన్సీ అనేది మ్యాండేటరీ అంటే కన్ఫామ్గా ఉంటుంది. కంపెనీ కోడ్ కరెన్సీ గ్రూప్ కరెన్సీ. ఆ తర్వాత ప్రాఫిట్ సెంటర్కి ఎన్ని కరెన్సీ ఇచ్చారు, అసెట్ అకౌంట్కి ఎన్ని కరెన్సీ ఇచ్చారు, కరెన్సీ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అవుతుంది. సో ఈ మొత్తం కలిపి 10 కరెన్సీ సెటప్. మెటీరియల్ లెడ్జర్కి ఎన్ని కరెన్సీస్ ఇచ్చారు. ఓకే, 3 ఇచ్చారు మెటీరియల్ లెడ్జర్కి. సో అవి ఆ కరెన్సీ దేనికి ఇచ్చారు. మనకి మొత్తం 10 కరెన్సీస్లో 8 ఫ్రీలీ డిఫైన్డ్ కరెన్సీస్ ఉన్నాయి. ఫ్రీలీ డిఫైన్డ్ కరెన్సీస్ 8 ఉన్నాయి. ఓకే, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. సో మొత్తం కూడా కాన్సెప్ట్ అంతా లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయింది. S4 హనా మొత్తం అవే కదా. ఈసీసీకి S4 హనాకి ఉన్న బిగ్గెస్ట్ చేంజ్ అదే. ఓకే, సో కాబట్టి ఈ ఏరియాస్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ ఏరియాస్లో మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లెడ్జర్స్ అండ్ కరెన్సీ సెటప్ S4 హనాలో ఉన్న చేంజెస్. అలాగే ఏసీ డోకా. సో ఏసీ డోకా గురించి మనం ఆల్రెడీ చెప్పినాం. సో ఏసీ డోకాలో మనకి ఆల్ లైన్ ఐటమ్స్ అన్నీ కూడా ఈసీసీలో ఉన్న లైన్ ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి ఏసీ డోకాలోకి మూవ్ అయినాయి. బీకేపీఎఫ్ సేమ్, కానీ బీసెగ్ అనేది ఆల్టర్నేటివ్ ఏసీ డోకా. అసెట్ అకౌంటింగ్ కానీ, జిఎల్ కానీ, ఏపీ కానీ, ఏఆర్ కానీ, కంట్రోలింగ్ కానీ, సో మెటీరియల్ లెడ్జర్ కానీ, కోపా కానీ, సో ఈ డేటా అంతా కూడా మనకి సో ఏసీ డోకాలో స్టోర్ అవుతుందని చెప్పాలి. ఏసీ డోకాలో మనకి లెడ్జర్స్ ఇన్ఫర్మేషన్, కరెన్సీ ఇన్ఫర్మేషన్, ఫ్రీలీ డిఫైన్డ్ కరెన్సీస్ ఇన్ఫర్మేషన్, లెడ్జర్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఉంటుంది అనమాట. ఓకే, సో ఏమేమి టేబుల్స్ రీప్లేస్ చేశారు అనేది అసెట్ అకౌంటింగ్లో మీకు క్లియర్ కట్గా ఉంటుంది. సో ఏ టీ కోడ్స్ తీసేసి S4 హనాలకు మూవ్ చేశారు. ఓకేనా. సో ఇవి కూడా మీరు ఏసీ డోకా టేబుల్ గురించి కూడా చదవాలి, ఎందుకంటే ఇది కొత్త ఇంట్రడ్యూస్ చేసింది కొత్తగా. లెడ్జర్స్ కరెన్సీ సెటప్ చదవాలి. ఓకే, ఇవన్నీ థియరిటికల్ చదవండి అట్లీస్ట్. సో మనం ఇవన్నీ డిస్కస్ చేసాం కాబట్టి S4 హనా ప్రాక్టికల్గా కంప్లీట్ చేసాం. బట్ మీరు ఇక్కడ థియరిటికల్గా చదవాలి. థియరిటికల్ చదవాలి. ఇప్పుడు సిస్టమ్ మీద అయితే మీకు వచ్చేది, బట్ థియరిటికల్గా ప్రిపేర్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. ఓకే, థియరిటికల్గా ఒక్కొక్క టాపిక్ గురించి కనీసం ఎంతసేపు మాట్లాడని చెప్పాను. 3 to 5 minutes. 3 to 5 minutes వచ్చేసేయాలి. ఓకే, మీరు రోజు నేను ఎన్ని మాక్ టెస్ట్లు చూడాలని చెప్పాను. రోజుకి ఎన్ని మాక్ టెస్ట్లు చూడాలి, 1 or 2 మాక్ టెస్ట్ అట్లీస్ట్. ఓకే, సో మీకు ఏ టాపిక్ తెలియకపోయినా యూట్యూబ్లోకి వెళ్ళి చానేస్కి ఆ టాపిక్ ఇచ్చి ట్రై చేయండి, మీకు అన్నీ ఉంటాయి. సో లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్, కరెన్సీ సెటప్, ఏసీ డోకా, సో ఇవి కూడా. అలాగే మీకు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్న రోజుల్లో ఇది చాలా ఎక్కువ, దీంట్లో మనకి వీడియోస్ పెడతాం. ఇంగ్లీష్ ఛానల్ మీరు తెలుగులో వింటున్నారు, బట్ ఇంగ్లీష్లో కూడా ఈ ఛానల్ ఉంది మనకి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంక ఇక్కడ నుంచి అందరూ కూడా తెలుగు వదిలేసేయండి. సో ఈ కంప్లీట్ ఇంకా తెలుగుని ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడ నుంచి మీకు నేర్చుకోవడం కోసం స్పూన్ ఫీడింగ్ చేసాం మనం. ఓకే, ఇది జస్ట్ లైక్ ఇక్కడ జరుగుతుంది స్పూన్ ఫీడింగ్. మీరు S4 హనా ట్రైనింగ్ బయట వెళ్ళి ఎక్కడన్నా చూడండి, ఇంగ్లీష్లో చెప్తారు. ఆల్మోస్ట్ దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోతారు. సో స్లోగా నేను చెప్పిన మొత్తం కాన్సెప్ట్ తెలుగులో చిన్నపిల్లలు చెప్పినట్టు, బట్ S4 హనాని అలా చెప్పరు. ఇది ప్రొఫెషనల్ కోర్స్. ఓకే, సో ఇంగ్లీష్లో మాట్లాడితే 50% అర్థమవుతుంది, 50% గాలిపోతుంది. ఇది టాపిక్ తీసుకోండి. సో కాబట్టి ఇంగ్లీష్లో ప్రొఫెషనల్గా మాట్లాడితే అది గొప్ప మన ఇండియాలో. కాన్సెప్ట్ మనం అర్థమయ్యేలా చెప్తే లోకువ ఇండియాలో, అది కూడా ఉంది. ఇప్పుడు మీ కాన్సెప్ట్ మేము అర్థమయ్యేలా చెప్పామనుకోండి, ట్రైనర్ లోకువ. అదే మీకు అర్థం కాకుండా చెప్పామనుకో, అమ్మో సార్కి బాగొచ్చు అంటారు. అదే తేడా. సో కాబట్టి ఇవన్నీ టాపిక్స్ ఇంగ్లీష్లో చెప్తే అసలు అర్థం కాదు. సో అందుకే మీకు
తెలుగులో చెప్తున్నాను ఇవన్నీ కూడా మ్యాక్సిమం. బట్ ఇంగ్లీష్లో మనకి వీడియోస్ కావాలనుకుంటే మీరు ఇంగ్లీష్ ఛానల్ కూడా వాచ్ చేయండి. లింక్ ఇచ్చాను, లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి FI2MM మాట్లాడాను, FI2SD మాట్లాడాను. తర్వాత ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చదవకుండా చూడకుండా వెళ్తే జాబ్ రాదండి, అందులో ఎటువంటి డౌటే లేదు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉన్నాయి. చెప్పండి కొన్ని సినారియోస్. సో మనం TDS ఇన్వాయిస్ని, GST ఇన్వాయిస్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా క్లియర్ చేయొచ్చు. అలాగే సో వెండారే కస్టమర్ అయితే క్లియర్ చేయొచ్చు. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ని క్లియర్ చేయొచ్చు. క్యాట్ డిస్కౌంట్స్ ఇవ్వచ్చు, డౌన్ పేమెంట్స్ ఇవ్వచ్చు, డౌన్ పేమెంట్స్, బిల్లింగ్ ఇన్వాయిస్ని, బిల్లింగ్ సంబంధించి పేమెంట్, నాన్ PO ఇన్వాయిస్ని పేమెంట్ చేయొచ్చు. ఓకే, సో పార్షియల్ పేమెంట్స్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి సినారియోస్తో పాటు మీకు కొన్ని సినారియోస్ ఎక్స్ట్రా పంపించాము, 10 సినారియోస్, దాంట్లో ఆన్సర్స్ కూడా. సో అలాగే సో ఎర్రర్స్ లిస్ట్ పంపించా. సో APPN డాక్యుమెంట్ వచ్చింది కదా, దాంట్లో ఉంటుంది ఎర్రర్స్ లిస్ట్. సో దగ్గర మీరు ఇందులో ఒక 10-15 ఎర్రర్స్, 10 ఎర్రర్స్ లిస్ట్ ఉందా మీకు? సో ఎర్రర్స్ లిస్ట్ కూడా మళ్ళీ పంపిస్తాను లాస్ట్లో, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ వీడియోస్. సో మళ్ళీ పంపిస్తాను ఇవన్నీ. ఓకే, సో ప్రస్తుతానికి మీకు ఊరికే ఇంకా కోర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఒక ఐడియా ఇచ్చాను. లాస్ట్లో అన్ని వీడియోలు వచ్చాయి, అన్ని మెటీరియల్స్ వచ్చేస్తాయి మొత్తం. ఓకే, సో ఎర్రర్స్ ఒక 10 ఎర్రర్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. పేమెంట్ మెథడ్, పేమెంట్ బ్లాక్, రిపోర్టింగ్ ఎర్రర్స్ ఉంటాయి. వెండార్ మాస్టర్లో మెయింటైన్ చేయకపోతే, వెండార్ మాస్టర్లో స్ట్రీట్ టు PO మెయింటైన్ చేయకపోయినా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఎర్రర్ వస్తుంది. వెండార్ మాస్టర్లో బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేయకపోయినా ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో ఎర్రర్స్ వస్తాయి. సో బ్యాంక్ డీటెయిల్కి చెప్పండి అట్లీస్ట్, నేను చెప్పి వెండార్ మాస్టర్లో బ్యాంక్ డీటెయిల్స్ మెయింటైన్ చేయకపోతే పేమెంట్ రన్ దగ్గర రిపోర్టింగ్ ఎర్రర్ వస్తుంది. వెండార్ మాస్టర్లో స్ట్రీట్ పోస్టల్ కోడ్ మెయింటైన్ చేయకపోతే రిపోర్టింగ్ ఎర్రర్ వస్తుంది. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో మినిమం అమౌంట్ 1000 రూపాయలను సెటప్ చేస్తాం, కానీ సో అక్కడ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో మినిమం అమౌంట్ 1000 రూపాయలు సెటప్ చేస్తాం, కానీ ఇన్వాయిస్ వచ్చేటప్పటికి 600. ఓకే, సో అంటే ఏంటి, మినిమం అమౌంట్ నాట్ రిచ్, అంటే ఆటోమేటిక్ పేమెంట్ అంటే 1000, అంతకంటే తక్కువ అయితే మాన్యువల్ క్లియరింగ్. కాబట్టి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ ఎర్రరే. పేమెంట్ మెథడ్, పేమెంట్ బ్లాక్లో ఉంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా నువ్వు చేయలేవు. ఓకే, రెస్పెక్టివ్ పేమెంట్ మెథడ్కి రెస్పెక్టివ్ హౌస్ బ్యాంక్ తీసుకోకపోయినా అవదు మనకి. సో ఇక్కడే 6-7 ఎర్రర్స్ వచ్చినాయి కదా. సో ఈ ఎర్రర్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పండి, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అయ్యే వస్తాయి. ఓకే, అలాగే ఇన్వాయిస్ డ్యూ కాకపోతే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పిక్ కాదు, అది కూడా ఎర్రరే. ఓకేనా, ఇక్కడే 7 ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, నేను డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్లో ఇంకా ఉంటాయి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో 10 ఎర్రర్స్ మీరు చదవాలి, 10+ ఎర్రర్స్. 10 ఎర్రర్స్ మీ మైండ్లో ఉండాలి, ఫీడ్ అయిపోవాలి. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో 10+ ఎర్రర్స్ అనేవి ఫీడ్ అయిపోయి ఉండాలి, 10+ ఎర్రర్స్. ఓకేనా, 10+ ఎర్రర్స్ ఫీడ్ అయ్యి ఉండాలి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఫుల్ కాన్ఫిగరేషన్ మీ మైండ్లో ఉండాలి. ఆల్ కంపెనీ కోడ్స్లో ఏముంటాయి, పేయింగ్ కంపెనీ కోడ్స్లో ఏముంటాయి, పేమెంట్ మెథడ్ ఏముంటుంది, పేమెంట్ మెథడ్ ఫర్ కంట్రీలో ఏముంటుంది, బ్యాంక్ డిటర్మినేషన్ ఏముంటుంది, హౌస్ బ్యాంక్ ఏముంటుంది. అర్థమైందా? ఓకే, సో ఆల్ కంపెనీ కోడ్స్లో ఏముంటుంది, పేయింగ్ కంపెనీ కోడ్స్లో ఏముంటుంది, పేమెంట్ మెథడ్ ఫర్ కంట్రీలో ఏముంటుంది, పేమెంట్ మెథడ్ ఫర్ హౌస్ బ్యాంక్లో ఏముంటుంది, బ్యాంక్ డిటర్మినేషన్లో ఏముంటుంది, ఆల్ కంపెనీ కోడ్స్లో సెండింగ్ కంపెనీ కోడ్కి పేయింగ్ కంపెనీ కోడ్ డిఫరెన్స్ ఏంటి, క్యాట్ డిస్కౌంట్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారు, డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారు. ఓకే, అలాగే పేయింగ్ కంపెనీ కోడ్లో పేమెంట్ అడ్వైజరీ అంటే ఏంటి, పేమెంట్ అడ్వైజరీ ఎవరు చేస్తారు, ఫార్మ్స్ గురించి చెప్పా. ఓకే, సో మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్, పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి మనకి, మీ కంట్రీ ఏంటి అని చూసుకుని ఆ పేమెంట్ మెథడ్స్ చదువుకోవాలని చెప్పా. హౌస్ బ్యాంక్స్ వాళ్ళు చూసుకోవాలని చెప్పా, ఏ కంట్రీ క్లయింట్ పెడతావు. ఓకే, తర్వాత బ్యాంక్ డిటర్మినేషన్ అంటే ఏంటి, హౌస్ బ్యాంక్ క్రియేషన్ మనకి S/4HANAలో అండ్ ఫ్యూరీ యాప్స్లో చేస్తాం. సో ఇవి మీకు రావాలి. సో ఈ సెటప్ మీకు రావాలి, ఇది తెలియాలి. సో మీకు సో బ్యాంక్ హౌస్ బ్యాంక్ క్రియేషన్ వచ్చేటప్పటికి మనకి ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, హౌస్ బ్యాంక్స్ అంటే బ్యాంక్ క్రియేట్ చేసేది ఎవరు, ఎండ్ యూజర్స్. సో బ్యాంక్ మాస్టర్ రికార్డ్స్లో FI01, సో ఇది బ్యాంక్ కంట్రీ, బ్యాంక్కి ఇచ్చి డీటెయిల్స్ నువ్వు ఇచ్చేసేసుకోవచ్చు. ఓకే, ఈ డీటెయిల్స్ ఇచ్చేసి నువ్వు బ్యాంక్ది క్రియేట్ చేసుకోవచ్చు, బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకి
సో హౌస్ బ్యాంక్స్లోకి వెళ్ళి FI12. సో ఇక్కడ మీరు మీ కంపెనీ కోడ్ ఇచ్చేసి ఓకే మీ కంపెనీ కోడ్లో మీరు సో ఇవన్నీ కూడా బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేశారు కదా ఫస్ట్, అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇది నెక్స్ట్ కాన్ఫిగరేషన్ కాదు, ఇది టీ కోడ్. తర్వాత హౌస్ బ్యాంక్లో ఆ తర్వాత మీరు ఇవి చేసుకోవడం, లింక్ చేయడం దేనికి ఫ్యూరీ యాప్స్తో. ఇక్కడ నుంచి మీకు ఫ్యూరీ యాప్స్ ఉంటుంది. ఇది ఇలా అన్నా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా మీకు S/4HANA మనకి FBZP కాన్ఫిగరేషన్లో బ్యాంక్ డిటర్మినేషన్ అన్నా చేయొచ్చు, హౌస్ బ్యాంక్స్లోనే చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఫ్యూరీ యాప్స్లో హౌస్ బ్యాంక్ కాన్ఫిగరేషన్ మారింది. ECCలో మనం మామూలుగా జియోలో చేస్తాం. S/4HANAలో మొత్తం ఆల్ యూజర్ టీ కోడ్స్ అన్నీ కూడా ఫ్యూరీ యాప్స్లో చేస్తున్నట్టు అనమాట. అర్థమైందా? యూజర్ టీ కోడ్స్ అన్ని ఫ్యూరీ యాప్స్లో చేస్తున్నారు. స్క్రీన్ ఒకటే బట్ ఆల్ అన్ని మొత్తం అన్ని కూడా ఫ్యూరీ యాప్స్లో చేస్తున్నట్లు లెక్క అనమాట. క్వాలిటీ సిస్టమ్ ఫ్యూరీ యాప్సే, ప్రొడక్షన్ సిస్టమ్ కూడా ఫ్యూరీ యాప్సే. ఓకే, ఒక క్లాస్ తీసుకుంటాను ఫ్యూరీ యాప్స్ మీద. ఓకే, APP మీద 10+ ఎర్రర్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, ఒక 15+ రియల్ టైమ్ సినారియోస్ మీ దగ్గర ఉండాలి. మీకు 10+ రియల్ టైమ్ సినారియోస్ ఇచ్చాను, ప్లస్ మన క్లాస్లో చెప్పుకున్నాయి. కానీ ఓవరాల్గా ఒకసారి వీడియోస్ చూడండి. సో 15+ రియల్ టైమ్ సినారియోస్ ఉండాలి మీ మైండ్లో. ఓకే, సో 15+ రియల్ టైమ్ సినారియోస్ ఉండాలి మీ హ్యాండ్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పని అడిగారు ఇంటర్వ్యూలో, ఏం చెప్తారు? Automatic payment program is a beauty of SAP. We can clear huge volume of vendor customer invoice through automatic payment program. అలా చెప్పొద్దు. ఓకే, అవి అందరూ చెప్తారు. సో నేనేం చెప్పాను, ఒక రియల్ టైమ్ సినారియో స్టార్ట్ చేయి. సో ఇన్ మై ప్రీవియస్ కంపెనీ స్క్రిప్ట్, ఇన్ మై ప్రీవియస్ కంపెనీ ఐ కమ్ అక్రాస్ కేమ్ అక్రాస్ దిస్ కైండ్ ఆఫ్ సినారియోస్ అని చెప్పి ఆ సినారియోస్ మొత్తం చెప్పండి. I have done all the configuration for these scenarios and tested out in the quality system. And these are the configurations, all company codes lo ఉన్న fields, paying company code లో ఉన్న fields. So ఈ fields మొత్తం కాన్ఫిగరేషన్ అంటే ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ అలా కాదు. ఆ కంపెనీ అందులో ఉన్న ఫీల్డ్స్ చెప్పుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా? ఫస్ట్ నేను ఇన్ మై ప్రీవియస్ కంపెనీ I was come across this kind of scenarios. ఆ సినారియోస్ కాన్ఫిగరేషన్ చేశాను డెవలప్మెంట్లో. ఆ తర్వాత బేసిస్ వాళ్ళ టీమ్ సాయంతో ప్రొడక్షన్లో పంపించాను, క్వాలిటీ పంపించాను, అక్కడ టెస్ట్ చేశాను. ఆ టెస్ట్ యూనిట్ టెస్టింగ్ చేశానని చెప్పాలి. ఆ తర్వాత ఈ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి, ఆ కాన్ఫిగరేషన్స్లో ఆల్ కంపెనీ కోడ్స్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, పేయింగ్ కంపెనీ కోడ్స్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, పేమెంట్ మెథడ్స్లో ఏం ఫీల్డ్స్ ఉంటాయి, ఇవి చెప్పాలి ఇంటర్వ్యూలో. ఇలా మాట్లాడాలి. అంటే ఫస్ట్ రియల్ టైమ్ సినారియో, తర్వాత ఇంకేం ఎర్రర్స్ ఏం వచ్చినాయి, ఏది మాట్లాడినా సరే ఇలా మాట్లాడాలి. సో ఫస్ట్ రియల్ టైమ్ సినారియోస్ పట్టుకో, ఇది చేశానని చెప్పు, తర్వాత కాన్ఫిగరేషన్ చెప్పు. ఓకే, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేసేటప్పుడు ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి, ఎలా రిసాల్వ్ చేస్తాం. ఆ ఎర్రర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను చెప్పినాయి, ఈ ఎర్రర్స్ వచ్చినాయి, ఈ రిసాల్వ్ చేస్తాను. అంటే ఏ టాపిక్ మాట్లాడినా ఒక రియల్ టైమ్ సినారియో, కాన్ఫిగరేషన్, ఎర్రర్, ఇలా ప్లాన్ చేసుకో ఈ వేలో. సో ఇది కాన్సెప్ట్. సో కాబట్టి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాం. డన్నింగ్లో మనకి టోటల్గా డన్నింగ్లో ఏముంటాయండి? సో ఎన్ని నెంబర్ ఆఫ్ డన్నింగ్స్ సెండ్ చేయొచ్చు మనం? మాక్సిమం 9 డన్నింగ్ నోటీస్. ఓకే, బట్ కంపెనీ 4-5 డన్నింగ్ నోటీస్ పంపిస్తాను చెప్పాలి. మనకి డన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి? డన్నింగ్ ప్రొసీజర్, అవునా కదా? డన్నింగ్ ప్రొసీజర్లో డన్నింగ్ ఇంటర్వెల్, క్రెడిట్ మెమో, డౌన్ పేమెంట్. ఓకే, సో ఇవి ఉంటాయి కదా కాన్ఫిగరేషన్స్. ఇంటర్వెల్ గ్యాప్ ఎంత, నెంబర్ ఆఫ్ డన్నింగ్స్ ఎన్ని రన్ చేసినాం, చార్జెస్, గ్రేస్ పీరియడ్, డన్నింగ్ ఇంట్రెస్ట్, డన్నింగ్ ఫాము. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ రైసిప్లో చెప్తాను మళ్ళా. సో రైసిప్ ఆల్రెడీ అయిపోయింది కదా మీకు. రైసిప్లో డన్నింగ్ ఫార్మ్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. BT ఎన్హాన్స్మెంట్ అది చెప్పాలి. BT ఎన్హాన్స్మెంట్, డన్నింగ్ దేనికి అప్లికబిలిటీ దేనికి అప్లై అవుతుంది, డౌన్ పేమెంట్స్ అప్లై అవుతుంది, క్రెడిట్ మెమోస్ అప్లై అవుతుంది, కస్టమర్ ఇన్వాయిస్ అప్లై అవుతుంది, పార్షియల్ పేమెంట్స్ అప్లై అవుతుంది. ఇవే పాయింట్స్ చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, సో డన్నింగ్ BT ఎన్హాన్స్మెంట్ గురించి చెప్పాం కదా. SYSTలో మనకి స్టక్ అవుతే ఏమవుతుంది? డన్నింగ్ BT ఎన్హాన్స్మెంట్. ఓకే,
సో అది ఇంటర్వ్యూలో చెప్పాలి, అబాప్ పర్స్పెక్టివ్ అని చెప్పి చెప్పడం జరిగింది, అది చెప్పాలి. సో తర్వాత టెక్నికల్ టాపిక్స్, డిఎంఈ, ఐడాక్, రైసిఫ్, ఇవి టెక్నికల్ టాపిక్స్. డిఎంఈ మీద ఫుల్ ప్రెజర్గా మీకు డిఎంఈ ఫార్మెట్స్ ఏంటి, డిఎంఈ ఫైల్ ఫార్మెట్, సిపా ఫైల్ ఫార్మెట్, సిపా ఫైల్ ఫార్మెట్ బ్లాక్ ఏ, బ్లాక్ బి, బ్లాక్ సి. బ్లాక్ ఏలో ఏముంటుంది, బ్లాక్ బిలో ఉంటుంది, బ్లాక్ సిలో ఉంటుంది. జస్ట్ ఒక 5 minutes దాని గురించి. ఓకే, ఇంట్రడక్షన్. డిఎంఈ టీ కోడ్స్ ఏమున్నాయి, OBPM1, OBPM4, FBZPలో అసైన్మెంట్, అంతే కదా. సో డిఎంఈ కాన్ఫిగరేషన్లో 3 కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, సో టెస్టింగ్ చేస్తాం తర్వాత. సో FBDT టెస్ట్ చేసేటప్పుడు FBDTలో చూస్తాం మనం. సో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము చేసేటప్పుడు మనకి ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది, రెగో టేబుల్. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఏ టేబుల్లో, రెగో టేబుల్, REGUH, రెగో. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో డిఎంఈ ఫైల్ ఫార్మెట్ గురించి మాట్లాడాలి. డిఎంఈ సంబంధించి మనకి ఫైల్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు, డిఎంఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఏమేమి ఉన్నాయి. సో అక్కడ ఫీల్డ్స్ ఉంటాయి కొన్ని, కాన్స్టెంట్ అని, అగ్రిగేట్ అని, సో స్ట్రక్చర్ ఫీల్డ్ అని, రిఫరెన్స్ ట్రీ నోడ్ అని, అలాగే ఆటమ్ అని. ఆటంలో అంటే ఆ ఓన్ మ్యాపింగ్. అలాగే మనం పేపర్ పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు యూజర్ ఎగ్జిస్ట్ చేసేటప్పుడు పేమెంట్ మెథడ్, ఐబ్యాన్ నెంబరు, అలాంటి కొన్ని ఉన్నాయి. సో మీకు ఇచ్చిన ఆ క్లాసులు ఫుల్ క్లాస్ వాచ్ చేయాలి డిఎంఈకి సంబంధించి. ఓకే, ఇంటర్వ్యూలో కనీసం దీని గురించి 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడాలి. ఐడాక్స్లో మనం BD87 రీప్రాసెస్ ఎలా చేస్తారు. ఓకే, W19 టెస్టింగ్, W05. ఓకే, సో W0.W05 ఐడాక్ సంబంధించింది చూస్తాం. మనకి స్టేటస్ చూడాలంటే సో రికార్డ్స్ ఏమున్నాయి, కంట్రోల్ రికార్డ్స్, డేటా రికార్డ్స్, స్టేటస్ రికార్డ్స్. కంట్రోల్ రికార్డ్స్లో ఏముంటాయి, డేటాస్ రికార్డ్స్లో ఏముంటాయి, స్టేటస్ రికార్డ్స్లో ఏముంటాయి. ఓకే, అది ఇంటర్వ్యూలో క్వశ్చన్స్. ఓకే, ఐడాక్ మనకి ఎక్కడెక్కడ అప్లిబిలిటీ అవుతుంది. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు, పేమెంట్స్ చేసినప్పుడు, ఇవన్నీ చెప్పినా కదా. సో మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్, మెటల్ మాస్టర్, వెండర్ మాస్టర్ క్రియేట్ చేసినప్పుడు ఐడాక్ జనరేటర్. నా వీడియో కూడా షేర్ చేస్తాను 20 minutesలో ఐడాక్ టెస్టింగ్ అని చెప్పి. సో ఆ వీడియో చూడాలి. ఓకే, సో ఐడాక్ సంబంధించి మనకి కాన్ఫిగరేషన్ ఏం చేస్తారు, పార్ట్నర్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. మిగతా ఏమున్నాయి, లాజికల్ సిస్టమ్ క్రియేట్ చేయటం, క్లయింట్ క్రియేట్ చేయటం. ఓకే, సో క్రియేట్ చేయటం, పోర్ట్ క్రియేట్ చేయటం. ఓకే, అన్ని ఎవరు చేస్తారు, బేసిస్ కన్సల్టెంట్. సెగ్మెంట్స్ ఎవరు క్రియేట్ చేస్తారు, అబాప్ కన్సల్టెంట్. టెస్టింగ్ ఎవరు చేస్తారు, మీరు. ఏ టీమ్స్ పార్టిసిపేషన్ ఉంటుంది, బ్యాంక్ టీము, FI టీము, బేసిస్ టీము, సో అబాప్ టీము. అలాగే ఎండ్ యూజర్స్ మనకి బిజినెస్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడానికి కాంటాక్ట్ అవుతాం. సో మీకు ఒక డాక్యుమెంట్ కూడా చూపించారు, స్కోప్ డాక్యుమెంట్ ఎలా చేయాలి అన్నది. ఇంకా దాన్ని బేస్ చేసుకొని ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకోండి. రైసిఫ్లో ఇంటర్ఫేస్లో ఎర్రర్స్ చెప్పిన. సో GB సైజ్ ఎక్సీడెడ్, క్యారెక్టరిస్టిక్స్. డిఎంఈకి ఐడాక్ డిఫరెన్స్ అంటే ఏం చెప్పాలి సార్? సో డిఎంఈ అనేది పేమెంట్స్ ఓన్లీ, బట్ ఐడాక్స్ అనేది అన్ని కేసులో నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలో తీసుకురావడానికి, బ్రింగ్ చేయడానికి, అన్ని కేసెస్లో. నాన్ ఎస్ఐపి నుంచి ఎస్ఐపిలోకి డేటా అంటే ఏముంది, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, అక్కడ కూడా ఐడాక్ యూస్ చేస్తారు. ఓకేనా. సో పేమెంట్స్ కూడా ఐడాక్స్ యూస్ చేస్తారు. సో నాన్ ఎస్ఐపి టు ఎస్ఐపి కనెక్టివిటీ ఏంటి, బ్యాపి లేదా ఐడాక్. ఓకే, డిఎంఈ అంటే ఓన్లీ పేమెంట్స్. డిఎంఈ వచ్చేటప్పటికి మోడర్న్, ఐడాక్ వచ్చేటప్పటికి క్లాసిక్ అనమాట. రైసిఫ్. సో రైసిఫ్లో మనకి వర్క్ ఫ్లో, రిపోర్ట్స్, ఇంటర్ఫేస్, కన్వర్షన్స్, ఎన్హాన్స్మెంట్, ఫార్మ్స్. ఓకే, ఫార్మ్స్ మనం డిస్కస్ చేస్తాం, ఎన్హాన్స్మెంట్స్. సో మీకు ఈమెయిల్ ఐడి సంబంధించి ఒక ఎన్హాన్స్మెంట్ చెప్పిన, PT ఎన్హాన్స్మెంట్ చెప్పిన, EP స్క్రాప్ ది కస్టమర్ స్క్రాప్ ది ఎన్హాన్స్మెంట్ చెప్పిన, ఫీల్డ్స్ యాడ్ చేయడం ఒక ఎన్హాన్స్మెంట్ చెప్పిన, ఇవన్నీ బ్యాపీ లెవెల్లో చేస్తారని చెప్పిన. అలాగే సో మనకి సో రైసిఫ్లో C అంటే ఇది కన్వర్షన్స్ అంటే LSMW, వెండర్ మాస్టర్ అప్లోడ్, కస్టమర్ మాస్టర్ అప్లోడ్, ఓకే, అక్యుములేట్ డిప్రెషన్ అప్లోడ్, ఇవన్నీ. సో రిపోర్ట్స్, కస్టమర్ రిపోర్ట్స్. Wలో మీకు వర్క్ ఫ్లోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో పేమెంట్స్ దగ్గర వర్క్ ఫ్లో ఎలా సెటప్ చేయొచ్చు, వెండర్ ఏజెంట్ డిటర్మినేషన్, ఇవన్నీ చెప్పిన. ఆ వీడియోలన్నీ చూసి మొత్తం 15 నుంచి 20 నిమిషాలు ఫంక్షనల్ స్పెక్ ఎలా రాయాలో కూడా చెప్పిన. ఫంక్షనల్ స్పెక్, లాజిక్స్. ఓకే, లాజిక్ ఎలా ఇవ్వాలి, ఫీల్డ్స్ ఎలా తీసుకోవాలి, టేబుల్స్ ఎలా తీసుకోవాలి, అబాప్లో SE11లోకి వెళ్ళి ఎలా డిక్షనరీ ఎత్తుకాలి, ఇవన్నీ చెప్పిన, చూడాలి. ఓకే, సో రైసిఫ్ కాన్సెప్ట్ మొత్తం అన్నీ చూడాలి. నా క్లాసెస్ కాకుండా ఇంకా అదర్ థింగ్స్ ఏమైనా తెలియకపోతే వెంటనే గూగుల్లో రీసెర్చ్ అనేది చేయాలి ఇక్కడ నుంచి. సో ఈ ఏరియాస్ మీకు ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్. కన్ఫామ్గా ఈ ఏరియాస్ చదువుకొని వెళ్ళాల్సిందే, అర్థమవుతుందా.
సో 100% S/4HANA న్యూ అసెట్ అకౌంటింగ్ కన్ఫర్మ్ చదవాలి. ఓకే, 100 అదే చదవాలి ఫస్ట్. తర్వాత FI/MM, FI/SD, ఓకే, P2P, OTC, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, డన్నింగ్, GST ఆల్ కాన్ఫిగరేషన్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆల్ కాన్ఫిగరేషన్స్. GSTలో మనం సో ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటండి? ట్యాక్స్ ప్రొసీజర్స్ ఎన్ని ఉన్నాయి? ట్యాక్స్ INN, ట్యాక్స్ INJ, ట్యాక్స్ INN కండిషన్ బేస్డ్, ట్యాక్స్ INJ ఫార్ములా బేస్డ్. ఓల్డ్ సిస్టమ్ నుంచి ట్యాక్స్ INNలోకి కన్వర్ట్ అవ్వాలి అంటే OSS నోట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి ఓల్డ్ సిస్టమ్స్కి. అవి ఎవరు చేస్తారు? బేసిస్ కన్సల్టెంట్స్, అబాప్ కన్సల్టెంట్స్ అని చెప్పాలి. సో ముందు సిస్టమ్ రెడీ చేసుకోవాలి. సో కాన్ఫిగరేషన్స్, GST కాన్ఫిగరేషన్స్, అలాగే విత్ హోల్డింగ్ ట్యాక్స్ కాన్ఫిగరేషన్స్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? ఆల్ కాన్ఫిగరేషన్స్. సో GSTలో ఎన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? యాక్సెస్ కి అంటే ఏంటి? అకౌంట్ కి అంటే ఏంటి? కండిషన్స్ ఏమున్నాయి? ట్యాక్స్ ప్రొసీజర్ ఏంటి? అట్లీస్ట్ ఏమన్నా తెలియాలి. అలాగే మనం OP40లో ఏం చేస్తాం? GL అసైన్మెంట్ చేస్తాం. సో ఇలా పద్ధతి కూడా థియరిటికల్గా టప్ 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 అని చెప్పి ఏది మాట్లాడితే అది టక్కన వచ్చేసేయాలి. ఏ క్వశ్చన్ అడిగినా టక్కన ఆన్సర్ చేయాలి. ఓకే, సో అవి మీరు చేయాల్సిన పని. సో ఇలా మీరు ప్రిపేర్ అయినట్లయితే 100% ఇంటర్వ్యూకి సెలెక్షన్ అవుతారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ మాక్ టెస్ట్లకి రోజు 2 మాక్ టెస్టులు చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మాక్ టెస్టులు ఎలా అడుగుతారు అనేది తెలుసుకోకపోతే కష్టం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ సార్.